పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖు గురువారం. మార్కెట్స్‌లో ఈరోజు ఐటీ సెక్టార్ ఇంపాక్ట్ వల్ల చాలా వాటికి నెగెటివ్‌లో అయితే క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా డిఫెన్స్, ఫిన్ నిఫ్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం స్లైట్ గ్రీన్‌లో క్లోజ్ అవ్వగా ఐటీ సెక్టార్ ఏకంగా 5.73% నెగెటివ్‌లో ట్రేడ్ అయింది. దాని తర్వాత ఇంటర్ లింక్ అయి ఉన్న రియల్ ఎస్టేటు, ఆయిల్ అండ్ గ్యాసు, నిఫ్టీ అనేది ఆఫ్‌కోర్స్ టాప్ లూజర్స్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 50లో బజాజ్ ఫినాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, బీఎల్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో ఇవి చూడండి ఏకంగా 4% పైన నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అన్నీ కూడా ఐటీ సెక్టార్ నుంచి స్టాక్స్. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ నుంచి హిందుస్థాన్ యూనిలీవర్, M&M అనేది టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయినాయి. ఈరోజు నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఐటీ ఇండెక్స్ 10 మంత్స్ లోలో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రప్షన్స్ అనేది మార్కెట్లో ఫియర్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో ప్రాబ్లీ వీళ్ళ యొక్క మార్జిన్స్ అనేది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. బట్ స్టిల్ క్వాలిటీ కంపెనీస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం అయితే మనం డిస్కౌంట్లో మాత్రమే బై చేయాలని చెప్పేసి అనలిస్టులు అయితే అడ్వైస్ చేస్తూ ఉన్నారు. ఇక బెంగళూరుకి సంబంధించిన రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా 2% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేటు ఐటీ సెక్టార్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఐటీ సెక్టార్లో కొంత ఫీర్ అనేది ఎంటర్ అయింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివల్ల జాబ్స్ లాస్ అవ్వడం ఇటువంటి కొంత ఫీర్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ ఇండైరెక్ట్గా నెగటివ్ ఇంపాక్ట్ అనేది కలిగి ఉన్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్ Q3 నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 136% అనేది పెరగడం జరిగింది. అఫ్కోర్స్ ఇది వన్ టైం గెయిన్ అనమాట ఐస్ క్రీమ్ డీమెర్జర్ తర్వాత. ఎనీహౌ స్టాక్ వచ్చేసరికి ఈరోజు నెగిటివ్గా అయితే రియాక్ట్ అయింది. వోడాఫోన్ ఐడియా షేర్స్ ప్రీవియస్గా పెరగడం జరిగింది. అగైన్ ఈరోజు 3% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. జేపీ మోర్గాన్ ఈ కంపెనీని డౌన్ గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఎనీహౌ ప్రస్తుతం ఇక్కడున్న ప్రైస్ నుంచి కూడా 24% డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రస్తుతం బ్రాడర్ మార్కెట్ బాగాలేదు. అట్ ద సేమ్ టైం జేపీ మోర్గాన్ కూడా ఈ కంపెనీని డౌన్ గ్రేడ్ చేయడంతో వోడాఫోన్ ఐడియా షేర్స్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ ఈరోజు 550 పాయింట్స్ దాకా నెగిటివ్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 25,800 కింద అయితే క్లోజ్ అయిందనమాట. ఐటీ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరిగాయి. ముఖ్యంగా ఏంటంటే ఐటీ సెక్టారు ప్రెషర్గా ఉండడం వల్ల మార్కెట్ అనేది డ్రాగ్ చేయబడింది. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ రెండు కారణాల వల్ల బ్రాడర్ పిక్చర్లో బ్రాడర్ మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఐటీ సెక్టార్లో సెల్ ఆఫ్ అనేది జరిగింది. దాంట్లో ముఖ్యంగా బ్లూ చిప్ కంపెనీ టీసీఎస్ని కూడా హెవీగా సెల్ చేశారు ఈరోజు. అయితే మార్కెట్ క్యాపిటల్ అనేది సిగ్నిఫికెంట్గా లాస్ అయిపోయింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం 10 లక్షల మార్కెట్ క్యాపిటల్ని క్రాస్ ఓవర్ చేశాయన్నమాట. సో ఈ రెండు కూడా పాజిటివ్గా ఉండగా టీసీఎస్ బ్లూ చిప్ కంపెనీ ఐటీ సెక్టార్ నుంచి మార్కెట్ క్యాపిటల్ అయితే లాస్ అయిపోయింది. ఇండియా గ్రోత్ రేట్ గురించి గోల్డ్మెన్ సాక్స్ మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఇండియా జీడిపి అనేది 6.9% 2026లో గ్రోత్ రేట్ అని చెప్పేసి అంచనా వేశారు. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ వల్ల ఆ 20 బేసిస్ పాయింట్స్ అనేది ఈ యొక్క జీడిపిలో యాడ్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో అవంతి ఫీడ్స్ అనేది సిగ్నిఫికెంట్గా వోల్టైల్గా ట్రేడ్ అయింది. అయితే Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత అవంతి ఫీడ్స్, ఎఫెక్స్ ఫ్రోజన్ షేర్స్ 19% దాకా పాజిటివ్గా అయితే రికార్డ్ స్థాయిలో పెరగడం అనేది జరిగింది. సో Q3 రిజల్ట్స్ చాలా మంచి ఫలితాలు అనేది ఇవ్వడం స్టాక్స్ ముందుకు వెళ్ళడానికి దోహదపడ్డాయి. Q3 రిజల్ట్స్లో షాడో ఫ్యాక్స్ అనేది హవా అనేది కొనసాగించింది. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 440% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 4% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్ షేర్స్ వచ్చేసరికి నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. ఇంట్రాడేలో ఒకనొక టైంలో 4% కిందకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 62% డ్రాప్ అయింది. అయితే లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు బై చేయొచ్చు. షార్ట్ టర్మ్లో కొద్దిగా వెయిట్ చేయాలని చెప్పేసి నిపుణులు సలహా ఇవ్వడం జరిగింది. నిఫ్టీ స్పాట్ 25,796 దగ్గర రఫ్గా ఏంటంటే 25,800కి అయితే క్లోజ్ అయిందనమాట. పుట్ కాల్ రేషియో అనేది 0.62 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బేరిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 60,707 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.09 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సైడ్ వేస్ లేదా న్యూట్రల్ అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తుంది. సెన్సెక్స్ స్పాట్ 83,620 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.73 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బేరిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.54% ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. సో ఇండియన్ మార్కెట్స్లో వోలటిలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి వీక్గా ట్రేడ్ అవుతుంది.
యూఎస్ మార్కెట్స్ గత 3 రోజుల నుంచి కూడా ఒక రేంజ్‌లో స్ట్రక్ అయింది. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికైతే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ 146 పాయింట్స్ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుంది. ఇక ఈరోజు గ్యాప్ డౌన్ జరిగింది మార్కెట్ నిఫ్టీ. అక్కడి నుంచి కూడా హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ నిఫ్టీని డ్రాగ్ చేసింది. ఇక 25,537 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తూ ఉండగా 26,155 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,658 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తూ ఉండగా 61,705 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్లో 83,080 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 85,072 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక గోల్డ్ అయితే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీలో ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా ఐటీ సెక్టర్ ఇంపాక్ట్ వల్ల నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని యొక్క క్యాస్కేడ్ ఎఫెక్ట్ ఇండైరెక్ట్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద పడటం, దీనివల్ల ఏంటంటే మార్కెట్లో కొంత సెల్ ఆఫ్ అనేది జరిగి ఫియర్ అనేది ఎంటర్ అయింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఈ ఫియర్ అనేది కూల్ ఆఫ్ అయిన దాకా వెయిట్ చేసి క్వాలిటీ కంపెనీస్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతే లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకుంటున్నామో ఆ లెవెల్స్ దగ్గర మనం మేజర్ యాక్టివిటీ అనేది ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్స్ పాజిటివ్గా ఉండగా ఐటీ సెక్టర్ మాత్రం మార్కెట్స్ని అయితే చాలా సిగ్నిఫికెంట్గా డ్రాగ్ చేస్తూ వస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.